ఫ్రెండ్స్, ఈరోజైతే మనకు ఓ విషయం అయితే చెప్పాలనుకుంటున్నా అండి. మీకు ఖచ్చితంగా ప్రాపర్టీ కొనాలంటే మనకు ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అయితే ఖచ్చితంగా అవసరము. ఎందుకు అవసరము అంటే రీసెంట్‌గా నేను లేపాక్షి నగర్‌లో ఒక ఫ్లాట్ అయితే ఒక కస్టమర్‌కి అయితే చూపించాను. మన దగ్గర వచ్చేసి అది సెంట్ 12.5 లాక్స్‌లో అయితే ఉంది. మనం చూయించిన తర్వాత సార్ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అక్కడ వేరే వాళ్ళు ఎవరో కలిసి ఇంకో ఫ్లాట్ ఉంది, దాని పక్కనే మనకి 10 లాక్స్‌కి వస్తుందని చూపించారు. సార్ అయితే మనకి ప్రైస్ తక్కువలో వస్తుందని ఆ ఫ్లాట్ అయితే తీసుకున్నారు. మనం కూడా 12.5 చెప్పి 12 లాక్స్‌కి వేరే కస్టమర్‌కి ఫ్లాట్ అయితే సేల్ చేశాము. మనం సేల్ చేసిన తర్వాత ఇద్దరు కస్టమర్స్ పక్కనే కాబట్టి మాట్లాడుకోవడం జరిగింది. మన కస్టమర్ కాల్ చేసి వాళ్ళకంటే మనకు ఒక 2 లాక్స్ మీరు ఎక్కువ పెట్టారని అన్నారు. ఎక్కువ పెట్టడానికి గల కారణం ఏంటంటే లేపాక్షిలో వెంచర్ వేసింది ఇద్దరు ఓనర్స్. వాళ్ళు తీసుకున్న ఫ్లాట్‌కి సింగిల్ ఓనర్ అయితే సైన్ అయితే చేసుంటారు. వెంచర్ నుంచి ట్రాన్సాక్షన్ జరిగిన ఫస్ట్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో అందులో 2 ఓనర్స్ సంతకాలు అయితే ఉండాలి. కానీ వాళ్ళు తీసుకున్న దాంట్లో ఒక సైన్ ఉంటుంది. దానివల్ల మనకి ప్రైస్ అయితే తక్కువ వచ్చింది. మీరు ప్రతీది కూడా చెక్ చేసుకొని తీసుకోవాలి మనం అన్ని లక్షలు పెట్టేటప్పుడు. అందుకే మీకు ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అయితే అవసరం. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అది ఎల్‌పి వెంచరు, క్లియర్ వెంచరు, ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్న వెంచర్ కాదు. 100 ఫీట్ రోడ్‌లో అయితే ఉంటుంది వెంచరు, మన గురుకుల్ స్కూల్ రోడ్‌లో. కానీ ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అందుకే మీకు ఎక్స్పర్ట్ అనేది అవసరం. మేము ఇన్ని రోజుల నుంచి ఏదైతే నేర్చుకున్నామో ఆ నాలెడ్జ్ అంతా కూడా మీతో పంచుకోవాలని అయితే అనుకుంటున్నాం. అందుకే మీ ముందుకు వచ్చి ఈరోజు వీడియో అయితే తీస్తున్నాం. డైలీ మీకు ఒక వీడియోలో మేము నేర్చుకున్నది మాత్రం మీతో పంచుకోవాలనుకుంటున్నాం. ఇలాంటి వీడియోస్ డైలీ కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. మేము రియల్ ఎస్టేట్లో మేము తెలుసుకున్నవన్నీ కూడా మీతో పంచుకుంటాము. లీగల్ వెరిఫికేషన్ కానీ, ఎలాంటి చోట పెట్టుబడి పెట్టాలి, ఎలాంటి చోట డెవలప్మెంట్ ఉంటుంది, తర్వాత లీగల్ ఎలా చూసుకోవాలి, లీగల్ లాయర్ వాళ్ళు చూసేటప్పుడు కూడా మనకి జీపీ ట్రాన్సాక్షన్స్ అయితే ఉంటాయి. లాయర్స్ అయితే అవి చెక్ చేయరు. వాళ్ళు మీరే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి అంటారు. లీగల్ మాత్రమే లాయర్లు అయితే చెక్ చేస్తారు. ఇవన్నీ కూడా ఉంటే మీతో అన్నీ కూడా పంచుకొని మీరే ఎలా ప్రతిదీ కూడా క్లియర్గా చెక్ చేసుకోవాలనేది నేను మీకైతే ఇప్పటి నుంచి తెలియజేస్తాను. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.